నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మరి బ్యానర్ ఐటమ్గా నేటి తరం దినపత్రికలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. దమ్ములేని నాయకులు దద్దమ్మ మాటలు ఇప్పటికే జనం నమ్మడం లేదు, ఇంకా నమ్మకుండా చేసుకుంటున్నారు. చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధించిన ఒక అక్షరాస్త్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఒక పద్ధతి లేకుండా మారుతున్నారు. అంటే దద్దమ్మ పనులు చేస్తూ ప్రజల్ని ఒక విధమైన మత్తులోకి దించుతూ ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలాగున సిగ్గులేని పనులు చేస్తున్నారు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడుకునే భాష సాధారణ జన వాడుక భాషలో కూడా ఉండదు. అంటే ఇది నిజం. అందుకే దమ్ము లేని నాయకులు దద్దమ్మ మాటలు. 4 గోడల మధ్య చెప్పాల్సిన మాటలు 400 మధ్య చెప్పి నవ్వుల పాలవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మాటలు అభ్యంతరకరం, అనాలోచిత నిర్ణయాలకు తార్కాణం. గతంలో కాంగ్రెస్ నాయకులు కూడా అనేకం మాట్లాడు, అప్పుడు జనం మెచ్చారు, బీఆర్ఎస్ నేతలు అదిరిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే జనమే తరిమేలా ఉన్నారు. రైతుల కోసం పోరాటం చేస్తే నలుగురు రావడం లేదని బాల్కా సుమన్ చెప్తున్నారు. కళ్ళాల్లో ఒడ్లు పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎలా వస్తారు? మతిలేని మాటలతో రాజకీయాల్ని తప్పుదోవ పట్టిస్తే జనం చీకొడతారు. మిలిటెంట్ ఉద్యమాలు చేసే కాలం కాదు ఇది. ఆ అవసరం కూడా రాజకీయాలకు ఉండదు. పరాయి పాలన అంటూ ప్రచారం చేసిన ఉద్యమ కాలం కానే కాదు. ఆనాడు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తే ప్రజలు బీఆర్ఎస్ను తరిమి కొడతారు. రాజ్యాంగ పదవులు అనుభవించిన వారే చెప్పాల్సిన మాటలు కాదు ఇవి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని చెప్పడం రాజకీయం అసలే కాదు. ప్రజల్ని ఒప్పించి మెప్పించి రాజకీయాలు చేయడం బీఆర్ఎస్కు చేత కావడం లేదు, అసలు చేత కాదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయడం వల్ల ఒరిగేది ఏముంది? మీ జోబులు నింతాయి, మీ రాజకీయ జీవితం ఒక రాసపాట అవుతుంది. ప్రజలే సమితలు అవుతారు కానీ భవిష్యత్తులో గులాబీ పార్టీని నమ్మరు. అసలు వాస్తవానికి బాల్కా సుమన్ అన్న మాటలు ఏంటంటే, తగలబెడదాం, అవసరమైతే జైల్లోకి పోయేస్తా. ఎవరి కోసం పోతావు ఆ జైళ్ళకి? ఎవనాస్తులు తగలబెడతావు? ప్రజల సొమ్ము కాదా అది? నువ్వు ప్రజానాయకుడిగా పనిచేయలేదా? ఇంకా విద్యార్థి అనుకుంటున్నావా? లేకపోతే ఉస్మానియా విద్యార్థి విభాగానికి ఇంకా నాకు నాయకుడిగా ఉంటారు. ఒకసారి ఎంపీగా వచ్చినావు, ఇంకోసారి ఎమ్మెల్యేగా పనిచేసినావు. ఆ మాత్రం సోయి లేకపోతే ఎట్లా? ప్రజల ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేద్దాం, అవసరమైతే జైలుకు పోయేద్దాం కాదు. ప్రజల ఆస్తులు ఒకవేళ నాశనం చేస్తే తీహార్ జైలుకు పంపించాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటి నాయకులకు ఇట్లాంటి మాటలు రావు. అంటే ప్రజాస్వామ్యంలో పబ్లిక్గా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? దానికి ఒక పద్ధతి లేదా? ఒక ప్రజా నాయకుడిని గతంలో నేను పనిచేసిన ప్రభుత్వంలో అన్న సోయి లేకుండా ఎవరి ఎండ చూసుకొని ఆ మాట మాట్లాడుతున్నావు? ఎవరి బలం చూసుకొని ఆ మాట మాట్లాడుతున్నావు? తెలంగాణ ప్రజలకు ఒక నాయకుడిగా నువ్వేం చెప్తున్నావు? అర్థమవుతుంది? అసలు తెలంగాణ ప్రజలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? రౌడీజం నేర్చుకోవాలన్నా, గుండాయిజం నేర్చుకోవాలన్నా, లేకపోతే బస్సులు, ఆస్తులు, బిల్డింగులు, భవనాలు అన్నీ తగలబెట్టాలన్నా? 4 గోడల మధ్య మాట్లాడాల్సిన మాటలు రాజకీయ నాయకులు 400 మంది మధ్యన మాట్లాడితే ప్రజల్ని రెచ్చగొట్టడం కాదా? ఒక్క బీఆర్ఎస్ పార్టీయే కాదు, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, నేతలు ఎవరైనా సరే ఇలా బాల్కా సుమన్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది ఎందుకు మాట్లాడాలి అట్లా? అవసరమైతే జైలు కూడా పోయేస్తా. ఏం జైలు నీ అత్తగారిల్లా లేకపోతే నీ అమ్మగారిల్లా? జైలు ఏమన్నా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలకు మనం ఏం చెప్తున్నామని. వాస్తవానికి బీఆర్ఎస్ నాయకులకు అతి తెలివి పెరిగిపోయిందా లేక ఉన్న తెలివి అడుగంటిపోయిందో కానీ, ఉన్న తెలివి కాదు, మోకాళ్ళలో ఉంది తెలివి. ఇప్పుడు వాళ్ళకి మైండ్లలో లేదు. మైండ్లలో ఉంటే ప్రజలకు మేమేం మాట్లాడుతున్నాం, ప్రజలు ఏం చెప్తారు అనేది వాళ్ళకు సోయుండు, మోకాళ్ళలో ఉంది మెదడు. అందుకే హద్దులు దాటుతున్నట్లుంది, అనాలోచితమైన మాటలు మాట్లాడుతున్నట్లుంది. గతంలోనూ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు పోరాటం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఉద్యమాలు చేశారు, ప్రజల్ని కూడగొట్టారు, విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేశారు, విద్యార్థుల జీవితాల్ని నాశనం చేశారు. ఆత్మ బలిదానాలు చేసుకునేలా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఉసిగొలిపి విద్యార్థి నాయకులు మాత్రం నాయకులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ముందుకొచ్చారు. కానీ ఏ ఒక్క విద్యార్థి, ఉస్మానియా విద్యార్థి వెతలు తీరినాయా? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా? ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే అది ఒక విద్యాలయంగా మారలేదు. ఓ పోరాటాలు చేయడానికి అదొక రాసబాట, అదొక హెడ్ ఆఫీస్ మాదిరిగా మారిపోయింది. ఉస్మానియా అంటే దాని చరిత్ర ఏంది? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళు ఈ దేశానికి ఎంత పేరు తీసుకొచ్చారు?
ఇక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఉస్మానియా విద్యార్థులు. వాళ్ళ త్యాగాల ఫలితమే తెలంగాణ కదా. మరి ఇలాంటి తెలంగాణలో ఇలాంటి విద్యార్థి నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నారు? ప్రజలకు ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? అంటే బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడటానికి చేత కాదు, మంచి మాటలు రావు. ఇంకా విద్యార్థి నాయకులే అనుకుంటున్నారు, ఇంకా 16 ఏళ్ళు 20 ఏళ్ళే అనుకుంటున్నారు. వచ్చినాయి కదా 40 ఏళ్ళు. అర్థం కావట్లే. కేసీఆర్ ప్రభుత్వం మీద ఉద్యమాలు చేశారు, ప్రజల్ని కూడగట్టారు, విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేశారు. కేసీఆర్ను గద్దె దించే వరకు ప్రజల్లో ఉన్నారు, ప్రజలతో మమేకమయ్యారు, జనం పడిన బాధలను సమాజానికి తెలియజెప్పారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడినా సరే జనం మెచ్చారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి తెలంగాణ ఉద్యమం 2014లో ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు టీడీపీలో ఉన్న భావజాలం ఇంకా పోనట్టుంది. అందుకనే అమీర్పేటలో ఎన్టీఆర్ గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టడానికి స్వయాన దానికి ఎదురుగా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. అంటే ఇంకో అడుగు ముందుకేసి మహానాడులో ఒక పెద్ద మనిషి అంటాడు, తెలంగాణ అనే పదం లేనే లేదట, తెలంగాణ అంటే అసలు అర్థమే లేదట, ఆంధ్ర అంటే అర్థం ఉందట. కొంతమంది స్వార్థ నాయకులు తెలంగాణ అని పేరు చెప్పి విడగొట్టారు అని చెప్తున్నాడు ఆ పెద్ద ఆయన. మరి కింద మీద నడిచిన ఆ పెద్ద ఆయనకి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక చిత్రం, రజాకార్ వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డది ఆయనకు చరిత్ర తెలవనట్టుంది. కలకత్తా వాళ్ళు తంతే వచ్చి తెలంగాణలో పడ్డారు, తెలంగాణ వాళ్ళు తంతే పోయి మళ్ళీ ఆంధ్రాలో పడ్డారు. కర్నూలు రాజధానిగా ఉండి మీరు సంసారం చేసినప్పుడు ఆ సంసారం తెలియదా? మోకాలలో బురదలో ఉండేసి మీరు పరిపాలన ఎట్లా చేసుకున్నారో దిక్కు లేక పరిపాలన చేసుకోవడానికి ఒక భవనం లేక మీ బతుకులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారా? ఇలా మహానాడు ఇంత పొడుగు పెట్టేసి తెలంగాణ గురించి మాట్లాడతారా? ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు ఏం మాట్లాడుతున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు, అసలు ఎలాంటి ఒక లిమిటేషన్ ఉండాలి అనేది పూర్తిగా విజ్ఞత మర్చిపోయి మాట్లాడుతున్నారు. నిజంగా బీఆర్ఎస్ మీద అంత కోపం లేకపోతే జనం కాంగ్రెస్ను గెలిపించేవారు కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆగడాలు అన్నిన్ని కావు. కేసీఆర్ ఒక్కడు మంచి అయిన మాత్రాన మరి ఆయన పరిపాలనా యంత్రాంగం అంతా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే మెడలు తిరగకుండా బతికిర్రు. తినడానికి తిండి నేలలకు కూడా ఇలా ఫామ్ హౌజులు వచ్చినాయి, ఎకరాల కొద్ది భూములు వచ్చినాయి, హైవేల మీద రోడ్డు పక్కన భూములు వచ్చినాయి, పెట్రోల్ బంకులు వచ్చినాయి, బ్యాంకు బ్యాలెన్సులు పెరిగిర్రు. ఎట్లొచ్చినాయి ఈ ఆస్తులన్నీ? తెలంగాణ సహజ సంపద కాదా? ఈ సంపద ఎవరికి పోవాలి? తెలంగాణ ప్రజలకు పోవాలి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళ ఆత్మ సంతోషించాలి అంటే తెలంగాణ సహజ సంపద తెలంగాణ పౌరులకు రావాలి, తెలంగాణ విద్యార్థులకు చెందాలి. ఇలా విద్యార్థులు హరిగోస తీస్తున్నారు. విద్యాశాఖ విధానం వల్ల, ఆ నీటి పరీక్ష పాడైపోవడం వల్ల ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలి. పార్లమెంటులో మోడీ గారి ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడుతుంటే అమిత్ షా మోడీ నీళ్లు నములుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే భాష గురించి, మనం మాట్లాడే భాష గురించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఆవేశం లేదు, ఆగ్రహం కూడా అసలే లేదు, అసంతృప్తి అంతకన్నా లేదు. ఇప్పుడు వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద కూడా అసంతృప్తి వస్తుంది, అసహనం వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీని మేము పెట్టుకున్నాం, ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చేసి విజ్ఞత లేకుండా, వివేకం లేకుండా, మర్యాద లేకుండా బస్సులలో వాళ్ళు ఎక్కడం దిగడం చూస్తే మనమే మొగోళ్ళమై కొంగు కప్పుకొని పక్కన నిలబడాలి. ఆ ఫ్రీ బస్సు వల్ల 10 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినామని చెప్పేసి, ఆర్టీసీకి చెల్లించినామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇచ్చిర్రో ఇయ్యలేదో ఆ భగవంతునికే తెలవాలి. అంటే ప్రజల్ని బిచ్చగాళ్ళని చేసి ప్రజలకు ఒక బూతు భాషను అలవాటు చేస్తే, ఫలానా నాయకుని ఎట్లా తిట్టారో చూడరా, కోసి కారం పెడతా, లాగుల ఎలకలు తోస్తా. ఏం భాష ఇది? ఎక్కడ నేర్చుకున్నారు? ఏ బడి చెప్పింది? ఏ పంతులు చెప్పింది మీకు ఈ భాషను మాట్లాడమని? రైట్. ఇప్పటికే 10 ఏళ్ల పాటు పాలనలో ఉండి అరాచకాలు చేశారన్న భావన ఒక్కటే తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ నాయకుల మీద బలంగా నాటుకుపోయింది. ఆ పేరు చెరిపేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల్లో అసంతృప్తి లేనప్పుడు ఆ రాజకీయాలు కూడా చేయొచ్చు. అయినా 60 లక్షల మంది కార్యకర్తలు అన్నది ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు చేయడానికా? ప్రజలను పీడించుకు తినేందుకా?
కార్యకర్తలు ఉన్నది ఎన్నికల నాడు ఓట్లు వేయించాలి, ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకోవాలి, ప్రజలను అవసరమైతే పోరాటాలకు చైతన్యం చేయాలి, ప్రభుత్వం చేసే పనులపై ప్రశ్నించే దిశగా మేల్కొల్పాలి, ప్రభుత్వం చేసే మంచి పనిని కూడా కార్యకర్తలే గ్రామ స్థాయిలో, బూతు స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో గడప గడపకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తీసుకెళ్లే బాధ్యత ఆ పార్టీ కార్యకర్తలది ఉంటుంది. కార్యకర్తలను మరిచిన పార్టీ ఏనాడు మనుగడ లేదు. సో ఆ పని మర్చిపోతున్నారు. రాను రాను కార్యకర్తలు ఉన్నది ఎందుకంటే ఎన్నికలప్పుడు గెలిపించాలి, వాళ్ళ ప్రభుత్వం వచ్చిందంటే పథకాలన్నీ మాకే దక్కాలి, ప్రజలు ఎడన్నా పోని ఎక్కడన్నా చావని ఏమన్నా కానీ మేం పార్టీ కోసం పనిచేసినాం, మాకు రావాలన్నా మీరు ఆ పార్టీలో తీసుకోలేదా, ఆ ప్రభుత్వంలో తీసుకోలేదా అని కార్యకర్తలే గల్లీ లీడర్లుగా మారిపోతున్నారు. సో కార్యకర్త అన్న పదానికి కూడా అర్థం లేకుండా పోతుంది. నాయకులు ఎట్లా ఉంటే కార్యకర్తలు కూడా అట్లనే ఉంటారు కదా. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించాల్సింది కేసీఆర్, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది కూడా కేసీఆర్, ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సింది కేసీఆర్. ఎందుకంటే నాడు మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కల్వకుంట్ల కేసీఆర్. మరి ఆయన ఇవాళ ఎక్కడున్నారు? ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. చిన్న చితక కార్యకర్తలు చేస్తే ఉద్యమం జాగదు సార్. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడిగా మీకు తెలంగాణ రుణపడి ఉంటుంది. కానీ ఇవాళ ఆగమైపోతున్న తెలంగాణలో కూడా ప్రజల వైపు నిలబడి ప్రశ్నించాల్సిన బాధ్యత, మీరు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైనే ఉంటుంది. ఆయన వయసు పెరిగిందా లేకపోతే ఆయనకు శరీరం సహకరించట్లేదా తెలియదు. కానీ మొత్తం మీదకైతే తన నాయకులకు కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. ఎందుకంటే తన కడుపులో పుట్టిన బిడ్డలే చెరొక వైపు ఉండేసరికి కడుపు కోత ఉన్నది కేసీఆర్కి. అది ఎవరికి చెప్పుకోలేక, తన కడుపులో దాచుకోలేక నరకయాతన పడుతున్నాడు. అంతేకాని కార్యకర్తలు కాదు, చిన్న చితక నాయకులు కాదు. బీఆర్ఎస్లో ఎంతోమంది బలమైన నాయకులు ఉన్నారు, 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన నాయకులు ఉన్నారు. ఆ నాయకులంతా కలిసి విధ్వంసం ఏం చేస్తారో చేయండి, జైలుకి ఎంతమంది వెళ్తారో వెళ్ళండి. కానీ నా కార్యకర్తలను రెచ్చగొట్టి వారిని జైలు పాలు చేసే రాజకీయాలు ఇకనైనా మానుకోండి. కార్యకర్తలు కాదు జైలుకు పోవాల్సింది, నాయకులు పోయి అక్కడనే ఉండాలి. సామాన్య కార్యకర్తల జీవితాలతో ఆటలు ఆడుకోకండి. 10 ఏళ్ల పాటు నాయకులు పదవులు అనుభవిస్తుంటే కార్యకర్తలు జీవితం నలిగిపోయారు, నష్టపోయారు, పార్టీ కోసం పనిచేసి అలసిపోయారు. అందుకే పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పినా రావడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్లో అంతర్మదనం లేదు, నాయకులంతా అభద్రతాభావంతో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు జైలుకి వెళ్ళారు, ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆనాడు కార్యకర్తలను రెచ్చగొట్టలేదు, ప్రభుత్వం మీద ఉసిగొల్పలేదు, తానొక్కడే పోరాటం చేశారు. బీజేపీలో బండి సంజయ్ ఒక్కడే తొడగొట్టి నిలబడ్డాడు. బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టలేదు, బీజేపీ కార్యకర్తలను తనదైన భాషలో రెచ్చగొట్టాడు. వాళ్ళను హింసా మార్గం వైపు మళ్లించలేదు, హింసా మార్గం వైపు మళ్లించలేదు, కానీ ఒక మతం వైపే నిమించాడు. అన్నా మోడీ దేవుడనా, మోడీ దేవుడనా అని చెప్పి మోడీ జపాన్ని చేశాడు. యూత్నంతా జై శ్రీరామ్ అని చెప్పాడు. గుడిలో ఉండాల్సిన రాముణ్ణి వీధిలోకి తీసుకొచ్చారు. దాంట్లో బీజేపీ బండి సంజయ్ సక్సెస్ అయ్యాడు. అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కోరారు, బీఆర్ఎస్ను గద్దెదించండి అని కోరారు. అప్పుడు బీఆర్ఎస్ చేయాల్సింది కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ చేయాల్సింది కూడా ఇదే. కానీ కార్యకర్తలు హింసా మార్గం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తే నష్టపోయేది నాయకులు కాదు, అభం శుభం ఎరగని కార్యకర్తలు. వారి జీవితాలని సమిధలు చేసే కుట్రలు చేయడం అంటే సొంత పార్టీనే తుంచేసుకోవడం, కూసున్న చెట్టు మీది కూసున్న కొమ్మనే నరుక్కోవడం, సొంత పార్టీనే సమాధి చేసుకోవడం అన్నమాట. సో ఇది ఇవాల్టి బ్యానర్ ఐటమ్ చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధించిన అక్షరాస్త్రం. సో దద్దమ్మ మాటలు మాట్లాడే నేతలు, దమ్ములేని ఈ నాయకులు ప్రజల్ని ఒక హింసా మార్గం వైపు మళ్లిస్తూ, అవసరమైతే జైలుకు పోతా అంటే ఎవడు పోడు జైలుకి, మాటలట పోతారు, ఇట్లా వస్తారు, అత్తగారింటికి పోయినట్టు అట్ట పోతారు, ఇట్లా వస్తారు. సో ఇలా సాగుతున్న ఈ ప్రజాస్వామ్యంలో మీరు ప్రశ్నించండి, అరెస్టులైనా భయపడకండి. మనకు ప్రశ్నించే రైట్ ఆర్టికల్ 19 ఆర్టికల్ ప్రకారంగా మనకు ప్రశ్నించే అధికారం ఉంది. కాబట్టి ఆ అధికారాన్ని మనం వినియోగించుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే తత్వాన్ని ప్రతి యువత అలవర్చుకోవాలి. ఈ నాయకుల మాటలు నమ్మి మీరు ఇంకా ఒక అంధభక్తుల్లాగా వెళ్ళకండి. కండువాలు మీదేసుకొని నాయకుల కోసం ప్రాణత్యాగాలు చేయకండి.
తెలంగాణ వచ్చింది, తెలంగాణ మనది, నాయకులది కాదు, తెలంగాణ ప్రజలది. సామాజిక తెలంగాణ ఇంకా ఉద్యమం చేయాలి, మళ్ళొక్క తెలంగాణ ఉద్యమం ఇవన్నీ వద్దు. ప్రశ్నించడం నేర్చుకోవాలి. కాళోజీ అన్నట్టుగా బయటవాడైతే తరిమికొట్టు, ఇంటివాడైతే బొంద తీసి పెట్టమన్నాడు. ఆ మహానుభావుని అక్షరం సాక్షిగా మనం అదే చేయాలి, అదే చేద్దాం. నాయకుల మాటలు, ఉసిగొల్పే మాటలు నమ్మకండి. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.